నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ లక్ష సమాజైతం నేను రమేష్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జాతీయ రహదారి పక్కన చిన్న పసుమర్రు ఒగేనువాగుకు దక్షిణ దిశన ఉన్న పల్నాడు జిల్లా చిలకలూరిపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల పూజ మహోత్సవంలో భాగంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతిరోజు వివిధ మాలను ధరించిన స్వాములకు మధ్యాహ్నం సద్ది రాత్రి భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి పోలూరు పాండురంగారావు, నాగమల్లేశ్వరరావు, నాగబైరు, జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। दक्षिण दिग्भागे यमं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि मम्मे वरुणस्तुदेहो सत्यानुदयात् मामवज्राजमे पश्चिम दिग्भागे वरुणमावाहयामि स्थापयामि पूजयामि वायु दिक्पालक अमूला मनविस्तदावाहित अतिदेवता पश्यति देवता सहित इंद्र दिक्पालक अग्नि दिक्पालक देवतामावाहयामि स्थापयामि पूजयामि कल्पदेवता नमः यायामि यान समर्पयामि आवाहयामि आवाहन समर्पयामि तुनंद सेतु गुणा गल्ल మీద నీకు చదువుతూ ఉండాలి భగవాన్ ఓం నామో నిశామయామి పుష్పమాలిక సమర్పయామి అక్షతలు తీసుకొని ఒక్కొక్క గింజ మీరు ఆవాహన చేసినట్టు మీరు కూడా వేస్తూ ఉండండి। ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी श्री అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరిపేట। నా పేరు రవిశంకర్ వెలంపల్లి, ఈ దేవాలయ అధ్యక్షుడిని। గత 20 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో సేవ చేస్తూ వస్తున్నాము స్వామివారికి। ఈ కార్తీక మాసంలో అనేక మంది దీక్షదారులు ముద్రమాల ధరించి దీక్ష తీసుకొని శబరిమల వెళ్తూ ఉంటారు, దీక్ష ఇక్కడే పూర్తి చేసుకుంటూ ఉంటారు। వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వారి యొక్క నిత్యకృత్యాలు ఇక్కడే తీర్చుకొని స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ విశ్రమిస్తూ ఉంటారు। ఇటువంటి మన మండల మహోత్సవంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము। ముఖ్యంగా ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా మన దేవాలయంలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగింది। ఈ వ్రతంలో చక్కగా అనేక మంది భక్తులు, వందలాదిగా భక్తులు పాల్గొన్నారు। చక్కగా అన్నవరంలో ఎట్లయితే ఇట్లా ఈ వస్త్రాన్ని ఉంచి ఈ కలశ స్థాపన ఎలా జరగాలి, నవగ్రహాల స్థానం ఏంటి, అధిదేవత పత్యదేవతల స్థానం ఏంటి వివరంగా చెప్తూ చక్కగా ఈ రోజున దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శనగర ఉదయకృష్ణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో అర్చకులు లక్ష్మణ గారు, అలాగే గోపీకృష్ణ గారు, శేషాచార్యులు గారు వీరందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు। కార్యక్రమంలో చక్కగా పాల్గొన్న దంపతులందరికీ కూడా దేవాలయంలోనే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। సభ్యులు నాగవరి జగన్మోహన్ రావు దేవాలయం మేనేజర్గా, తవా నాగమల్లేశ్వరరావు కమిటీ సభ్యులుగా, రాధాకృష్ణ గారు ఇత్యాది సేవకులంతా కూడా, పెమ్మసాని నాగేశ్వరరావు, ఊటుకోరి రామారావు గారు, ఇట్లా గోలి వెంకటేశ్వర్లు, బుజ్జేను ముద్దుగా పిలుస్తుంటారు, గోలి వెంకటేశ్వర్లు ఆయన పేరు ఆయన, ఇట్లా మిగతా స్వాములంతా కూడా ఇంకా అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి విజయవంతం అవడానికి సహకరించినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, సేవకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీ రమాసహిత వీర వెంకట స్వామి వారు వారి యొక్క సకల కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము। శుద్ధమైన ఆహారం లభించాలనే కోరికతో ఎక్కడెక్కడో వాళ్ళు ఇబ్బంది పడకుండా పొరుగు నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఇలా యాత్రగా వెళ్ళేవాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మన దేవాలయంలో స్వాములు ఉండడానికి వసతులు కల్పిస్తూ, అలాగే వారికి మధ్యాహ్నం సద్ది సందర్భ భిక్ష కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ దేవాలయం లక్ష్యం ఏంటంటే దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా దీక్ష పూర్తి చేయడానికి సకల సౌకర్యాలను అందజేయడమే మా దేవాలయం యొక్క లక్ష్యం। ఈ దేవాలయం కట్టేప్పుడు కూడా మాకు పెద్దలు చెప్పిన మాట అదే, ఆ ప్రకారం మేము ఆచరిస్తూ అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందజేయడం జరుగుతుంది। మహబూబాబాద్ జిల్లా మరిపేడ చిన్నగూడూరు
కురవిపలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ జాటోతో రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, మన ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో పూర్తిగా హామీలు నెరవేర్చామని, ఇక నుంచి ప్రజలు బీఆర్ఎస్ మాటలు దళారులు మాటలు నమ్మి మోసపోవద్దని, రైతు రుణాల మాఫీ పూర్తిగా మాఫీ కానీ రైతులెవరూ ఆందోళన చెందవద్దని, డిసెంబర్ చివరి వారం వరకు 2 లక్షల వరకు వారికి పూర్తిగా మాఫీ అవుతుందని ఆయన అన్నారు. కొంచెం వెనక్కి జరగండి బ్యాక్. ఐకేపీ నిర్వాహకుడు రండమ్మా, ఏవి ఎవరు ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో భాగంగా పండించిన పంటను దళారుల బారిన పడకుండా మరి ఐకేపీ సెంటర్ల ద్వారా అదేవిధంగా సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 2320 రూపాయలు 2320 రూపాయలు గిట్టుబాటు ధర, అదనంగా సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. మరి కాంటాలు అయిన తర్వాత లోడ్ వెళ్ళిపోయినాక 48 అవర్స్ అంటే 2-3 రోజుల్లోనే మీ ఖాతాలలో మద్దతు ధర ఫస్ట్ మీ అకౌంట్లో పడతాయి. తర్వాత వారం రోజుల్లో 10 రోజుల లోపే మద్దతు ధర కూడా పడుతుంది. ఎందుకంటే ఒక కేంద్రం నుంచి ఎంత రైస్ ఎంత కాంటా అయింది, ఎంత లోడ్ అయింది, ఎంత అక్కడ మిల్లర్స్కి అప్పచెప్పారు, అదొక రికార్డ్స్ ప్రకారంగా డేటా వెళ్ళిన తర్వాత మీకు మద్దతు ధర కూడా పడుతుంది. ఆల్రెడీ మద్దతు ధర మొదట్లో కాంటాలు అయిన వాళ్ళకు పడుతూనే ఉన్నాయి. సో ఎవరు అపోహలకు అనుమానాలకు తావియాల్సిన అవసరం లేదు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి హామీ నిలబెట్టుకుంటూ ముందు రుణాలు ఉండడమో, గతంలో మీ ఫోటో కానీ మీ ఆధార్ కానీ రేషన్ కానీ బ్యాంకుతో లింక్ కాకపోవడం వల్ల మీకు పడలే. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా అయితే రెన్యువల్ చేసిన అకౌంట్లే పైన తేలాడుతున్నాయి కాబట్టి పడ్డాయి. మీరు రెన్యువల్ చేసుకోలేదు, ఇంట్రెస్ట్ కట్టుకోలేదు. ఒక్కొక్క ఇంట్లో భార్య పేరు మీద కొడుకు పేరు మీద 3 అకౌంట్లు ఉండేసరికి చూడడానికి పెద్ద లోను, అదేవిధంగా కేవైసీ లేకపోవడం, అక్కడ బడ్జెట్ లేకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల కొంత డిలే అయింది, కొంతమందికి పడలేదు. మరి ఇప్పటికైనా మీరు అది ఎక్కడ ఆగిందనేది వివరాలు అక్కడ ఇస్తారు. వచ్చిన వాళ్ళే ఉన్నాయి, వచ్చిన వాళ్ళ లిస్ట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. అదేవిధంగా రాని వాళ్ళవి కూడా ఎందుకు రాలేదనేది కూడా ఉంది. మీరు పడేలోపే నెక్స్ట్ పడతాయి తప్పకుండా. డిసెంబర్ నెలాఖరికల్లా మిగతా రుణాలు కూడా పడతాయి. ఈలోపే మీరు ఏమైనా సందేహాలు ఉంటే అక్కడ క్లియర్ చేసుకోండి. తర్వాత నాకు కూడా తెలియదు ఎందుకు పడలేదు అనేది, నాకు కూడా అర్థం కాదు, మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇందిరమ్మ ఇల్లు కూడా డిసెంబర్ నెలాఖరికల్లా అవి కూడా మీరు గ్రామ సభలు నిర్వహించి మీరే 5 ఇస్తే 5, 10 ఇస్తే 10 మీరే కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, అవన్నీ ఫ్యామిలీ కార్డుల డిజిటల్ కార్డులనే అన్ని ఎంటర్ చేస్తారు. ఆ ఎంటర్ చేసిన దాంట్లోనే మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులకు ఎవరెవరికి ఏమేమి పథకాలు వర్తిస్తాయి, మీ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారా లేరా, ఇవన్నీ దాంట్లో డేటా ఎంటర్ అవుతుంది. అది నేను ఇంకొకరు వచ్చి కొనుగోలు చేసిన తర్వాత రేషన్ కిరాణా షాపుల్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా ఫిబ్రవరి-మార్చ్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఉంటుంది. కొత్త పెన్షన్లు కూడా బడ్జెట్ సమావేశాల తర్వాతనే ఉంటాయి. మిగిలిన మహిళలకు ఇస్తామని చెప్పినవి కావచ్చు, పెన్షన్లు పెంచుతామని చెప్పినవి కావచ్చు, ఇవన్నీ మార్చ్ బడ్జెట్ సమావేశాల తర్వాత మిగతా పథకాలు కూడా ఒక్కొక్కటిగా అన్ని మనం ఇచ్చిన హామీలన్నీ మొదటి సంవత్సరమే నిలబెట్టుకుంటున్నాం. ఈ రోజుకి 53,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా ఇయ్యలే, మనం 10 నెలల్లో ఇచ్చినాం. ఈరోజు ఈనాడు పేపర్ చూడండి, ఏ శాఖలో ఎంత ఇచ్చినామో కూడా చెప్తున్నాడు. 16,000 కానిస్టేబుల్,
16,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 8,000 గురుకుల పాఠశాలల టీచర్లు, 11 డిఎస్సి, 11,000 టీచర్లు డిఎస్సి నియామకాలు, 6,400. కార్తీక మాసం ఆదివారం సెలవు దినం సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. బేడ మండపం వద్ద సీతారాములకు జరుగుతున్న నిత్య కళ్యాణ వేడుకలలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. మిర్యాలగూడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 750 రోజులుగా కొనసాగుతున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ పాల్గొన్నారు. పేషెంట్ అటెండర్లకు అల్పాహారం అందించి ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ మానవత్వం చాటుకున్నారు. లయన్స్ క్లబ్ వారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని లయన్స్ క్లబ్ వారికి సూచించారు. ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ తెలిపారు. ఫంక్షన్ లేకపోయినా సరే 750 రోజు ముఖ్యంగా రావాలన్న సదుద్దేశంతో అయ్యప్ప స్వామిని పట్టుకొని ఈరోజు రావడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందే కోర్చు చిరు సన్మానం చేసి కార్యక్రమం బాగుంది అన్న ఆలోచనతోటి మనకు ఈ 3,000 కాకుండా ఇక్కడ చేసే లైన్ లీడర్స్ అందరికి కూడా సన్మానం చేయదలిచి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ఆహ్వానం, అలాగే చిరు సన్మానం. వనితా డైమండ్ నుంచి ప్లీజ్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిని కాదు కానీ నాకు బాధ్యతగా నేను రావడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఇదే హాస్పిటల్లో నేను చాలాసార్లు చూశాను. ఈ ఎంచుకున్న స్థలం కూడా చాలా గొప్ప స్థలం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, కొంచెం
ఎమర్జెన్సీలో ప్రమాదం బారిన పడిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఉదయం పూట ఎక్కడైనా బయటికి పోయి తినాలన్నా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అసలు ఎక్సలెంట్గా మీరు ఈ స్థలం ఎంచుకున్నందుకు కూడా అసలు నా తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ఒక పూట పెట్టి మన ఈ టిఫిన్ వాళ్ళ కడుపు నిండితే వాళ్ళు ఎంత సంతోషించి ఆ దీవెనలు ఇస్తారో ఆ దీవెనలు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నన్ను అడగలేదు, కాకపోతే నాకే స్వచ్ఛందంగా ఒకరోజు నేను కూడా మీ కార్యక్రమంలో పాల్పంచుకుంటానని నాయుడు గారికి చెప్పగానే, డైమండ్ శ్రీనివాస్ అన్నకు కూడా చెప్పగానే మీరు ఖచ్చితంగా సార్ రండి అన్నని. ఆదివారం పూట అయితే కొంచెం మాకు కూడా ఫ్రీ ఉంటుంది కాబట్టి ఈరోజు ఎంచుకోవడం జరిగింది. ఇదేనా కాదు, ఇంకా మా ద్వారా మీకు ఇంకేమైనా సేవలు అవసరం ఉంటే కూడా చెప్పండి. ఎవ్రీ మంత్ ఈ 3,000 అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఒక 10 మందికి మనం పెట్టే ఈ సహాయం మనకి ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది అని నేను అనుకున్నాను. అందుకే ఈ రోజు వాళ్ళు అడగగానే నేను కూడా ఇది అతిథి అని కాదు కానీ నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా నేను చిన్నగా చూస్తున్నా, మీ అంత పెద్దగా కాకపోయినా కూడా ఏదో నా హృదయపూర్వకంగా సంతోషంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ వారు కూడా అందరు కూడా. ఎందుకంటే ఇంతమంది ఈ రోజు మీరు ఇంత కార్యక్రమానికి ఇంతమంది అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా చూడండి, కరెక్ట్గా టైం 8:50 లోపల చేస్తున్నారంటే కూడా మన ఇంటి దగ్గర కూడా చూడండి ఒక్కొక్క రోజు టైం కూడా మనం అందుకోలేము. కానీ వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకుని కూడా ఎంత పొద్దుగాల వీళ్ళ కోసం తయారు చేసుకుని తీసుకొచ్చి ఈ ఖర్చు వచ్చేసి 3,000 రూపాయలు. మీరందరూ రావాలి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ప్రతి ఒక్క లీడర్ కూడా ఇంకా తయారు కావాలి, ఇంకా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికి కూడా అయ్యప్ప స్వామి దీవెన చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ స్వామి చేశారు అయ్యప్ప. 50 రోజుల నుంచి నిత్య ఉచిత అల్పాహార వితరణ చేసిన లైన్ లీడర్స్, డోనర్స్ అందరికి ముందుగా పాదాభివందనం. ఎందుకంటే పేషెంట్స్ తరపున వచ్చే అటెండర్లకి చాలా ఆవేదన ఉంటుంది. పేషెంట్ దగ్గరే కూర్చొని డబ్బులున్నా బయటికి పోయి కొనుక్కొచ్చుకోలేరు. డబ్బులు లేక ఎంతో మంది తండాలలో నుంచి దూరం నుంచి వచ్చే వారికి సహాయంగా ఉంటుందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320E నుంచి మనకు అప్పటి ప్రస్తుత గవర్నర్ తీగల మోహన్ రావు గారు ప్రవేశపెట్టింది. 4వ గవర్నర్ కూడా వచ్చారు. ఇప్పుడు యారాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. దీంట్లో భాగంగానే లైన్ లీడర్స్ ఎక్కువ మందిగా వచ్చినప్పుడు వారిని 2 క్లబ్బులు తయారు చేయడం. 3 లక్షల విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని మిర్యాలగూడ గాంధీనగర్ యువత నేటితో పూర్తి చేశారు. మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణ కోసం నందిపాడు బైపాస్ రోడ్డు వెంట సుమారు 70,000కు పైగా సీతాఫలం విత్తనాలు సేకరించారు. ఇప్పటి వరకు 2 లక్షల పోగాడ, క్యాసియో, ఫిస్టులా వెలగ విత్తనాలు, సుబాబుల్ ఉసిరి, నిమ్మ విత్తనాలు, గల్మోహర విత్తనాలు సేకరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవిరేండ్ల సందీప్ కుమార్, దైద శ్రీనివాస్, కందికంటి విష్ణు, ఎస్కే రోహిత్, ఉబ్బపల్లి పవన్, దైద పవన్, ఉబ్బపల్లి రాజ్ కుమార్, దైద శ్రీకాంత్, కొత్తపల్లి మని పాల్గొన్నారు. కార్తీక మాస వన భోజనాల కార్యక్రమము పద్మశాలిల ఆధ్వర్యంలో వరంగల్ మహానగరంలోని కిలా వరంగల్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు ఈగ మల్లేశం షాలో మెమోంటులతో సత్కరించారు. ఈగ మల్లేశం మాట్లాడుతూ ఏ కులానికైనా జనాభా ప్రతిపాదిక సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న ఈ ప్రభుత్వాలు అత్యధిక జనాభా కలిగినటువంటి పద్మశాలీలు వెనుకపడడానికి కారణం మన జనాభాను మనం నిరూపించుకోకపోవడమేనని అన్నారు. సమగ్ర సర్వేకు పద్మశాలీలంతా సహకరించి మీ కుటుంబంలోని సభ్యుల పేర్లు నమోదు చేస్తూ తప్పనిసరిగా పద్మశాలీలు అని వీధిగా రాయాలని తెలిపారు. అదేవిధంగా పున్నారం దామోదర్ సార్ గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా మా యొక్క సత్కారం స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
జై మార్కండే నాన్న కూరలు ఇంతే సాంబార్ ఉంది కదా సాంబార్ ఆటో పోతారే సాంబార్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 5 సంవత్సరాల నుండి ఆర్థిక వన మహోత్సవాలు మా పద్మశాలి కుల పరంగా విశేషంగా రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కులాలు అనేది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరు కూడా కులాల మీద ప్రస్తావన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కులాల ప్రాతిపదికన వారికి ఏ కులానికి ఎంత పర్సంటేజ్ ఉన్నది, ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని మీ వాటా ఎంత అనే దాని మీద బేరీజ్ చేసుకుంటూ ప్రభుత్వాలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మరి మేము ఉన్నటువంటి జనాభా అనేది అన్ని రాష్ట్రాల్లో ఉన్నది ఏకైక కులం ఒక పద్మశాలి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక కులం ఒక పద్మశాలి. కానీ ఇవాళ మరి పద్మశాలి కులస్తులకు మరి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి సంక్షేమ ఫలాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కానీ అనేకమైనటువంటి ఇవాళ టెక్స్టైల్ రంగం చాలా నిర్వీర్యమైంది. కేంద్ర ప్రభుత్వం GST పేరు మీద ఇవాళ మరి ఆ GST పేరు మీద కొనుగోలు మీద మేము GST 50 లక్షల వరకు ఇస్తాం తప్ప 50 లక్షలు దాటిన మేము GST మరి కంపేర్ చేసి GST ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక దారుణం. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ జనాభా ప్రాతిపదికనన్నా కూడా మేము ముందే ఉంటాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా కూడా పద్మశాలికులు అందులోనే ముందుంటాం. మరి కార్మికులలో కూడా ముందే ఉంటాం. కాబట్టి ఇవాళ మేము అట్టడుగున ఉండిపోతూ ఉన్నాం. మరి స్వాతంత్రోద్యమంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టే దాంట్లో స్వాతంత్ర ఉద్యమంలో ముందు నడిచినటువంటి కులం మా పద్మశాలి. మరి ఇవాళ కొన్ని కులాలు అప్పుడు పేర్లే తెలియదు, అసలు ఏ కులమో చెప్పుకోలేని పరిస్థితిలో ఉండే. మేము గర్వంగా పద్మశాలి కులం అని మేము చెప్పుకుంటాం. అప్పుడు కానీ అప్పుడు ముందున్న మా కులం ఇప్పుడు ఇలా వెనుకబాటుగా మనం పరిగణిస్తాము. కాబట్టి మేము కూడా ఏ ఉత్సవాలు అన్ని జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలో సమీకరించి మరి ఒకసారి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి మరి ఈ ప్రభుత్వానికి మరి కాన్ఫిడెన్స్ పెంచాలి. దేశంలో కూడా మరి ఢిల్లీ లెవెల్లో కూడా అన్ని రాష్ట్రాలు ఉద్యమాలు చేపట్టామని చెప్పి దాన్ని సమగ్రంగా ఇవాళ హైదరాబాద్లో మీటింగ్ చేసుకుని రావడం జరిగింది. ఈ పని మీదనే పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీటింగ్ కండక్ట్ చేసి మన మేము సాధించుకున్నామనే సంకల్పంతో ఇవి బుల్డెన్ అప్డేట్ చూస్తున్నానండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.